హ్మ్. చాలా మంది యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు కామ్ అయిపోయారు. హ్మ్. వాళ్ళ మీద నీ ఒపీనియన్? షార్ట్ టైమ్ మనీ కోసము ప్రమోషన్ చేస్తుర్రు. ఇప్పుడు నాకు అవును. గూడా నాది చూడు ప్రమోషన్స్ వచ్చినాయి. నాకు ఒక్క యాప్ ప్రమోషన్ చేస్తే జస్ట్ 24 అవర్స్ పోస్ట్ పెడితే 2,00,000 ఇస్తా అన్నారు. 2,00,000 ఓకే. ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ 24 అవర్స్ బయోలో పెట్టండి, 24 అవర్స్ స్టోరీ పెట్టండి, 24 అవర్స్ రీల్ అప్లోడ్ చేయండి. ఓకే. ఇమ్మీడియట్‌లీ తీసేయండి. డబ్బులు ఇస్తన్నారు. తర్వాత ఇంకొక యాప్ వచ్చింది. 1,00,000 ఇస్తన్నారు. తర్వాత ఇంకొక యాప్ వచ్చింది. 50,000 ఇస్తన్నారు. ఓకే. చెప్పారు నాకు ఒక 4,00,000 వరకు ఆఫర్ ఇచ్చారు. ఒక్క యాప్ ప్రమోషన్ చేస్తే నాకు 4,00,000 వచ్చేది. అలాంటి యాప్‌లు వాళ్ళు నాకేం చెప్పారు వారానికి ఒకటి చేయమన్నారు. ఓకే. ఇప్పుడు వారానికి ఒక యాప్ నేను ప్రమోషన్ చేసినా నాకు నెలకి ఎన్ని డబ్బులు వస్తాయి? దగ్గర 12,00,000. అవును. నేను మస్తు ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని ఉండొచ్చు. కానీ నన్ను నమ్మి ఇంతమంది యూట్యూబ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు. నాకు 80,000 మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అవును. ఆ 80,000 మంది జెన్యూన్ కాకపోయినా 1000 మంది జెన్యూన్‌గా ఉంటారు. దాంట్లో ఆ జెన్యూన్ ఎవరు ఉంటారు? ఆటో డ్రైవర్ కొడుకులు, మేస్త్రి పని అవును. చేసేటోళ్ళ కొడుకులు, లేకపోతే వాడు ఆఫీస్ బాయ్‌గా పని చేసేటోడు. అరే తేజ అన్న చెప్పిండంటే 100% జెన్యూన్ ఉంటదిరా అని వాడి జీతం పైసలు పెడతాడు. వాడు నన్ను నమ్మి మోసపోయినట్టే కదా! సో, మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళని, మనల్ని నమ్మి ఫాలో అయినోళ్ళని జీవితాలతో ఆడుకోకూడదు. నువ్వు వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు బయ్, చెడు చేయకు. అవును. ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేయడం వల్ల నీకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు బైక్ కొంటున్నావు, హ్యాపీగా ఉన్నావు. ఇల్లు కొన్నావు, హ్యాపీగా ఉన్నావు. బట్టలు కొన్నావు, హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు కూడా కష్టపడేటోళ్ళు అరే వీనికే వచ్చినట్టే నాకు రావని వాళ్ళు ఉన్న డబ్బులు చేస్తున్నారు. సో, బెట్టింగ్ యాప్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, శవాల మీద చిల్లర ఏరుకునేటోళ్ళు. అవును. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి వాని కొడుకుకి బట్టలు కొన్నా, వాని కొడుకుకి ఫుడ్ పెట్టినా అది అరగదు వానికి. ఇప్పుడు వాడు ఒక బైక్ కొన్నా కూడా వేరే వాని రక్తం చిందించి కష్టపడ్డ డబ్బులతో వాడు బైక్ నడిపిస్తున్నాడు. అవును. అందుకే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు దిక్కు దివాలా లేకుండా వాళ్ళ పాపాలు దాగి నాశనం అయిపోయారు కదా. అవును. అయిపోయారు కదా నాశనం. చాలా వరకు కామ్ అయిపోయారు. నాశనం అయిపోయారు. అయితారు అట్లనే. అరే ఇవాళ నువ్వు కష్టపడ్డ పైసలే నీకు ఇస్తలేరు బై టైంకి. ప్రమోషన్కి ఎవడో ఎక్కడో ఉన్నాడు ఎట్లా ఇస్తాడు పైసలు చెప్పు. అవును. ఇప్పుడు నువ్వు నెల జీతం చేస్తున్నావు, నేను నెల జీతం చేస్తున్నా, నెల వచ్చేసరికి వీళ్ళు ఇస్తారో ఎవరు కూడా గ్యారంటీ లేదు కొన్నిసార్లు. అవును. మనం కష్టపడ్డ పైసలే మనకు వస్తలేవు, ఏదో ఉత్త పుణ్యం బెట్టింగ్ యాప్లో పెడితే ఎట్లా వస్తుంది? సో దయచేసి ఆడియన్స్కి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు డబ్బుల కోసము ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, ఒక పెండని తెచ్చి బంగారం ఉందని చెప్పమన్నా చెప్తారు. సో అలా నమ్మకండి. మీకంటూ గూగుల్ ఉంది కదా, అవును. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇది జెన్యూనా కాదా, రివ్యూ మీకు తెలుస్తుంది కదా, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. నువ్వు ఇప్పుడు ఒక ఫోన్లో ఒక రీల్ చూస్తున్నావు, ఒక బెట్టింగ్ యాప్ గురించి చూస్తున్నావు అంటే అదే ఫోన్లో నువ్వు దాని గురించి సెర్చ్ చేయి. ఇప్పుడు ఎవడో ఏదో చెప్పిన నేను ఎడ్డి గొర్రె లెక్క చేయకు కదా. అవును. సో నేను చెప్పేది అదే, కొంచెం తెలివిగా చేయండి ఏది చేసిన. అండ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటోళ్ళు ఆల్రెడీ సర్వనాశనం అయిపోయారు, ఇంకా సర్వనాశనం అయిపోతారు 100%. ఒకరు కష్టపడ్డ డబ్బు ఆడు పెట్టినంటే ఖచ్చితంగా వాని పాపం తగులుతుంది అంతే. ఇప్పుడు నార్మల్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేశారంటే ఒక అర్థం ఉంది గానీ సెలబ్రిటీలు కూడా చేశారు కదా! మరి వాళ్ళు? ఇప్పుడు సెలబ్రిటీలకి పిఎల్ ఉంటారు, ఓకే. పిఆర్లు ఉంటారు, ఓకే. మేనేజర్లు ఉంటారు. వాళ్ళకి ఆ బెట్టింగ్ యాప్ గురించి తెలియదు. ఓకే. సార్ పలానా యాప్ ఉంది, ఇంత అమౌంట్ ఇస్తాను, ఇది చేయండి సార్ అంటే వాళ్ళు అడుగుతారు వీనికి ఇది జెన్యూనా అని చెప్పేసి. ఓకే. అవును సార్ జెన్యూన్ అంటారు. అప్పుడు వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు ఓకే. ఆలోచించే దాని గురించి. అందుకే వీళ్ళు మేనేజర్లని పిఎల్ని పెట్టుకుంటారు. ఓకే. సో వాళ్ళు ప్రమోట్ చేసారు. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ తప్పు తెలిసి ఉంటుంది, నెక్స్ట్ టైం చెయ్యరు ఇక వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని పెట్టుకొని ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తున్నారు. ఉమ్. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలా మోసపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? ఏం లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా అప్డేట్గా ఉండాలి. ఈ జనాల్లో ఏం కావాలి జనాలకి, మనం ఎక్కడ మోసపోతున్నాం, మనం ఎక్కడ మోసం చేస్తున్నాం అది తెలుసుకొని చేస్తే చాలు. మనకు ఒకడు ఆఫర్ ఇస్తుండంటే వాడు ఖచ్చితంగా మన మీద పర్సెంటేజ్ పెట్టుకుని వాడు ఆఫర్ ఇస్తున్నాడు. అవును. అవునా కదా. నీకు నిజంగా డబ్బులు అవసరం ఉన్నాయి, నీకు ప్రమోషన్ రావట్లేదు, ఒక హోటల్ ఓపెన్ అవుతుంది ఆడికి వెళ్ళు అన్న, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నీ హోటల్ నేను ప్రమోట్ చేసి నాకు ఇన్ని పైసలు ఓకే. ఖచ్చితంగా చేయించుకుంటాడు. ఒక బట్టల షాప్కి వెళ్ళు ఓకే. అన్న, నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ నేను బట్టల షాప్ ప్రమోషన్ చేస్తా, ఎందుకంటే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అవును. సో నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు నీ చేతిలో, ఇప్పుడు ఒక బిజినెస్ పెడితే మనకు పబ్లిసిటీ అవసరం, అవును. నువ్వు పబ్లిక్లో ఉన్నావు, వెళ్ళి అప్రోచ్ అవ్వు, నువ్వు అడుగు, సిగ్గెందుకు పడాలి చెప్పు. నేను కూడా చాలాసార్లు అడిగిన, షాప్లకు పోయినా, హోటళ్ళకి పోయినా అడిగిన, అన్న నేను 2,000కి ప్రమోషన్ చేస్తాను, 3,000కి ప్రమోషన్ చేస్తాను, నాకు డబ్బులు లేనప్పుడు. ఓకే. కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు ఉండవు, నేను ఫేక్ యాప్లు ప్రమోషన్ చెయ్య. నువ్వు నా ఇన్స్టాగ్రామ్ చూడు, ఓకే. కటింగ్ షాపు, బట్టల షాపు, రెస్టారెంట్, ఇవి తప్ప వేరేది ఉండదు. ఓకే. కటింగ్ మనిషి ఏడైనా చేయించుకుంటాడు, బట్టలు ఏడైనా కొంటాడు, ఫుడ్ ఏడైనా తింటాడు. నేను ఫుడ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రతి మనిషి చేసేది ఫుడ్ కోసమే. మీరు ఫుడ్ క్వాలిటీ పెట్టండి, ఫుడ్లో ఫ్రాడ్ చేయకండి, పాపం తలిగిపోతారు. అవును.
నేను ఫుడ్ మంచిగా ఉంటేనే ప్రమోట్ చేస్తాను, నేను డబ్బుల కోసం అయితే ప్రమోషన్ చేయ. ఓకే. చాలా మంది అంటారు, అరే తేజ ఇన్ఫ్లుయెన్సర్స్ 10,000కి 20,000కి ప్రమోషన్ చేస్తారు, నువ్వేంద్రా 1,000 2,000కి 3,000కి చేస్తావు అంటే, క్వాలిటీ ఉన్నాడు పైసలు పెట్టలేడు. అవును. ఎందుకంటే నా దగ్గర క్వాలిటీ ఉంది, వస్తారు. నాకు కొంచెం నువ్వు తోడైతే ఇంకొంచెం వస్తారు. నా బడ్జెట్ ఇంత అంటే నేను చేసేస్తా. 1,000 రూపాయలైన అమౌంటే 2,000 అమౌంటే, నాకు అమౌంట్ మ్యాటర్ కాదు అక్కడ. నేను చేసే ప్రమోషన్ వల్ల వీడికి యూజ్ ఉండాలి, నన్ను నమ్మి వచ్చే జనాలకి యూజ్ ఉండాలి, అవును. నేను బాగుపడొద్దాడ. సో నేను చాలాసార్లు అడిగిన, నేను కొత్త హోటల్ ఓపెన్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోయినా, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను మీ హోటల్ ప్రమోట్ చేస్తాను, ఎంత తీసుకుంటాం, బడ్జెట్ ఏం లేదన్నా, మీరు ఎంత ఇచ్చినా ఓకే. బట్టల షాప్లోకి పోయి తిరిగినా, జ్యూస్ షాప్లో పోయి తిరిగినా, నాకు డబ్బులు కావాలన్నప్పుడు నేను అడుగుతాను. నాకు సిగ్గుశరం ఉండదు, పోయి బిందాస్ ఉంటాను, నేను అడగడంలో తప్పు లేదు, అవునా కదా. సో అట్లా అడుక్కొని చేయండి, తప్పు లేదు. అడుక్కోకుండా చేస్తే ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు వస్తాయి. ఓకే. అర్థమైందా? నేను చెప్తున్నా, నాకు 20,000 అవసరం ఉంది అనుకో, ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ కనిపించింది అనుకో, పోతా, గుర్తుపడతారు, బ్రో నువ్వు యూట్యూబర్. అవును సార్, నేను యూట్యూబర్ని, నేను ఇన్ఫ్లుయెన్సర్ సార్, నా స్టేటస్ ఇంతమంది చూస్తారు సార్, నా దాంట్లో ఇంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఇంతమంది యాక్టర్లు ఉన్నారు, ఇంతమంది నార్మల్ పరిచయాలు ఉన్నారు, ఓకే. ఖచ్చితంగా వస్తారు సార్, నేను ప్రమోట్ చేస్తా. ఓకే. ఒకవేళ నేను ప్రమోషన్ చేసిన వీడియో రీచ్ అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి వీడియో చేస్తా. ఓకే. ఎందుకంటే మీరు నన్ను నమ్మి 3,000 ఇస్తారు, నేను ఒక రీల్ చేస్తే రీచ్ అవ్వకపోతే ఆ 3,000 మీకు వేస్ట్. మ్మ్. సో అది రీచ్ కాలేదు, నేను వచ్చి ఒకటే వీడియో చేసేదే కదా, ఆ వీడియో వల్ల నాకేం లక్షల కోట్లు ఖర్చు లేదు కదా, ఫోన్లో తీసి చేసుడే కదా. ఓకే. అది రీచ్ అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి వీడియో పెడతా సార్, అది రీచ్ అవ్వకపోతే నేను మళ్ళీ వీడియో పెడతా సార్, ఓకే. కానీ మీరు ఇచ్చిన డబ్బు నేను న్యాయం చేస్తా అని చెప్తా. సో అట్లా గుడ్, గుడ్. చాలా మంది ఇది తెలియక ఇలా మోసపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే నేను ఏం చెప్తా అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఒకటే చెప్పిండు, ఓకే. అరే నువ్వు ఒకరికి ముంచకు, ఒకరిని మోసం చేయకరా, నీ దగ్గర ఉంటే తిను, లేకపోతే మూసుకొని ఉండు, లేకపోతే అడుక్కొని తిను, కానీ ఒకరిని మోసం చేయక ముంచకు. అది మా నాన్న చచ్చిపోయి 13 సంవత్సరాలు అవుతుంది, అని చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుకుంది. ఓకే. ఇప్పుడు నేను ఎంగేజ్లో ఉన్నా, ఇప్పుడు నాలాగా ఎంగేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. రేపన్నాడు నువ్వు పెళ్ళి చేసుకుంటే నీకు పిల్లలు పుడితే నీ పిల్లలకి ఏం చెప్తావు? అరే నేను బెట్టింగ్గా ప్రమోషన్ చేసినారా, అందరికి మోసం చేసినారా, నువ్వు ఇట్లనే చేయాలి బిడ్డ అని చెప్తావా? నువ్వు మంచి చేస్తేనే నువ్వు నీ పిల్లల్ని మంచిగా చెప్పగలవు, నువ్వు చెడు చేస్తే నీ పిల్లల దగ్గర కూడా నీకు ముఖం ఉండదు. నువ్వు అట్లీస్ట్ ఒక ప్లేట్లో అన్నం వేసుకొని తినేటప్పుడు ఆ తిండి ఎడికేలు వచ్చింది అనేది ఆలోచించను. ఒకరికి నేను ముంచి మోసం చేసి ఒకరిని కడుపు కొట్టి నేను తింటున్నా అనే అన్నం తింటే నీకు అడ్డమైన రోగాలే వస్తాయి. నువ్వు తినే తిండి అయినా సరే నువ్వు కష్టపడి తిను, హ్యాపీగా తింటావు, మంచిగా ఉంటావు, కడుపు నిండా పడుకుంటావు. బట్ ఇప్పుడు ఇది ఎంత చెప్పినా వేస్టే, ఒకరిని తొక్కే ఎదుగుతున్నారు ఇప్పుడు. ఎన్ని రోజులు ఉంటారు? ఒకరి దగ్గర లాక్కొని తింటున్నారు. ఎన్ని రోజులు ఉంటారు చెప్పు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవ్వాలి, నీ ఛాన్స్ ఎవరితో దొబ్బేసింది, దాని ఒరిజినాలిటీ బయట పడుతుంది, దాని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళతో ఒరిజినాలిటీ బయట పడుతుంది. రేపన్నాడు ఇంకో ప్రాజెక్ట్, బెస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, నీ లైఫ్లోకి వెళ్ళి ఒకటి పోయిందంటే అది నీ లైఫ్లో లేదు, ఇక వదిలేసే దాని గురించి. దానివల్ల నీకు ఏదో చెడు ఉండే, నీ లైఫ్లో అది వచ్చిందా, దానివల్ల బెస్ట్ అవుతుంది, దానికి ఇంకా బెస్ట్ చేయి. నీ లైఫ్లో వచ్చిపోయిందని నుంచి అసలు ఆలోచించక, అది దాన్ని నీ లెవెల్ కాదు. ఇంకా అర్థమైంది? ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో మిస్ అయిపోయింది, అది నీ లెవెల్ కాదు, నీ లెవెల్ ఇంకా వేరే ఉంది, దానికోసం వెయిట్ చేయి. పోయిన దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడకు, వచ్చే దాని గురించి బెస్ట్ చేసుకో, అంతే. ఇప్పుడు చాలామంది సూసైడ్కి చేసిన ధైర్యం బతకడానికి ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదే కదా, బతకడానికంటే ఎందుకు ఆ ధైర్యం చేయాలి? నువ్వు ఎప్పుడైతే జనాల గురించి బతకాలనుకుంటావో, జనాల కోసం ఆలోచిస్తావు, నువ్వు 100% చస్తావు. నువ్వు సచ్చే ముందు ఒక సెకండ్ ఆలోచించు, అరే ఇప్పుడు వీళ్ళు నా పరువు తీస్తున్నారు, పర్లేదు, నాకు ఈడ హైదరాబాద్లో పరువు తీసేసారు, నేను ఈడ బతకలేను, ఓకే. ఇమ్మీడియట్లీ వెళ్ళిపో, నువ్వు బెంగళూరు, బొంబాయి, గోవా వెళ్ళిపో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, కొత్తగా స్టార్ట్ చేయి, కొత్త పరిచయాలు చేసుకో, కొత్త ఫ్రెండ్షిప్ చేసుకో, కొత్త బిజినెస్ చేయి, డబ్బులు సంపాదించి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాయి. ఓకే. ఒకప్పుడు నన్ను తిట్టిరు గారా అబ్బాయి, ఈరోజు నేను ఇది అని ఇట్లా చూపించాను. ఓకే. ఇప్పుడు ఒక బాల్ ఉంటుంది, ఇట్లా కొట్టంగానే స్పీడ్తో వెనక్కి వస్తుంది, కానీ ఇట్లా కొట్టంగానే అది అక్కడ పడిపోదు. నీ అమ్మాయి నన్ను కొట్టినని జప్పమని వస్తుంది ఇట్లా స్పీడ్గా. అవును. సో నీ లైఫ్లో నీకు ఎవడన్నా అన్నాడా, వానికి కొట్టకు తిట్టకు, నిన్ను చీ అన్నవన్నీ చా అన్నవన్నీ నువ్వు చెప్పుతోనో చేతోనో కొడితే సిగ్గు రాదు, నీ సక్సెస్తో కొట్టాలి. ఆ సక్సెస్ ఎలా కొట్టాలని నువ్వు ఆలోచించు. ఫినిష్. ఓకే, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పా. సో హిట్ టీవీ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మంచి మంచి కంటెంట్ చేస్తున్నారు, అలాగే చేస్తుండండి. అండ్ క్షమ, తను ఎలా కష్టపడుతుంది, ఏం చేస్తుంది, రీల్స్ చేసుకుంటూ ఒక యాంకర్ లెవెల్కి వచ్చి కూర్చుందంటే నిజంగా చాలా కష్టపడుతుంది. టాలెంట్ని ఎంకరేజ్ చేయండి దయచేసి, 100% ఏదో ఒకరోజు సక్సెస్ అవుతారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పేసి చెత్త చెదారని ప్రమోషన్ చేయకండి. అండ్ చూసే ఆడియన్స్కి కూడా చెప్తున్నా, టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, చెత్తని ఎంకరేజ్ చేయకండి.
అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నా, దయచేసి న్యూస్ని న్యూస్ లాగా చూపించండి, న్యూసెన్స్ లాగా చూపించకండి. గంతే. జై ఆర్టీఎఫ్, జై రవితేజ. చూశారు కదా మా తేజ గారి ఇంటర్వ్యూ. ఇందాక గారు అనలేదని ఫీల్ అయినట్టున్నారు. సో మొత్తానికి ఇది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.